హాయ్ మేడం. ఏపీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు స్వయంగా వెళ్ళి ఇంటింటికి పెన్షన్ అనేది పంచడం జరుగుతుంది కదా, దీనికి ఏ ఉద్దేశంతో పంచుతున్నారు అనుకో? ఏ ఉద్దేశం ఏముందంటే ఒకప్పుడు వాలంటీర్లు పెంచేవాళ్ళు. ఎలక్షన్ కోడ్ ఉందని అప్పుడు వాలంటీర్లని కేంద్ర ప్రభుత్వం వద్దని అప్పుడు కూడా చంద్రబాబు గారు సచివాలయం సిబ్బంది చేత ఇప్పియమన్నారు. కానీ దాన్ని రాజకీయంగా మార్చి వాళ్ళు పెన్షన్ ఇవ్వనీయకుండా చేశారు. ముసలి వాళ్ళని సచివాలయాలకి తెచ్చుకోమన్నారని సచివాలయాలు ఇచ్చినట్టు చేశారు. అంటే ఇప్పుడు ఇంత రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు ఆల్రెడీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల సిస్టానికి పెంచుతాము, ఇంకా 10,000 ఇస్తాము అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ ఊసు కూడా వినిపించట్లేదు. మరి దానివల్ల ఉపయోగం ఉన్నప్పుడు ఎందుకు మరి దాన్ని క్రియేట్ చేయట్లేదు? చెప్పారు మరి ఇంకా అది ఆయన ఏమనుకుంటున్నారో అది ఆయనకే తెలవాలి. అంటే ఇప్పుడు పెన్షన్ కాస్ట్ కూడా, అంటే పెన్షన్ ఇచ్చేదానికన్నా కూడా ఎక్కువ ఇస్తున్నారు కదా, ఇప్పుడు 4,000 చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల రెవెన్యూ లేని రాష్ట్రానికి ఏ విధమైన రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంట? అంటే రెవెన్యూ అంటే ఆయన ఫస్ట్ వృద్ధులకి పెన్షన్ పెంచారు, వాళ్ళకి అవసరాలకు సరిపోయేటట్టుగా చేశారు. ఆయన 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాల, ఒకసారి 1000 రూపాయలు పెంచారు. సో ఇది 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది అంటారా? మరి ఈ మధ్యన తగ్గిస్తారు అంటే కార్యకర్తలు కొంచెం దోచేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా. కార్యకర్తలు ఇది ఇప్పుడు నువ్వు 100 మందికి మంచిగా వచ్చు మేడం, కానీ అందులో ఒక ఇద్దరు ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఇంకా అన్ని పట్టించుకుంటా పోతే అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.